నమస్తే. మనం భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా అర్థం చేసుకోవాలి, తర్వాత దాన్ని ఎలా శ్రవణం చేయాలి, మననం ఎట్లా చేయాలి, ఆ తర్వాత ఆ ధ్యాసలో ఎలా ఉండాలి, అల్టిమేట్ ఏంటి, సత్యం ఏంటి, ఎలా కనుక్కోవాలి, ఏంటి దానివల్ల మనకి లాభం. ఎప్పుడైతే మనకి సత్యం ఒక క్లారిటీ ఉందో మనం చాలా ఆనందంగా ఉంటాం. క్లారిటీ లేదనుకో అదేందో ఇదేందో అదో అందో అని ఎప్పుడు డౌట్ఫుల్గా ఉంటాం. డౌట్ ఎప్పుడు ఆనందాన్ని ఇవ్వదు. అంటే ఏంటి, మన బేస్ ఏంది అంటే ఏంటి, పరమాత్మతత్వం మూలాధారంలో పడిన తర్వాత అక్కడ వచ్చినటువంటి ఫస్ట్ లక్షణం ఏంటి, అనుమానం. అంటే ఏంటి, ఆ అనుమానం వల్ల అసలు మనకి హ్యాపీనెస్ అనేది ఉండదు. ఎక్కడ అనుమానం, తలుపు సరిగా వేసామో లేదనుమానం, మన గురించి వాళ్ళేమనుకుంటున్నారో అనుమానం, ఆ తర్వాత వాళ్ళ ముందు మేమేమన్నా తక్కువైపోతామేమో అనుమానం. ఇట్లా ప్రతి క్షణం ఏంటి, అనుమానం అనుమానం అనుమానం. మరి ఎట్లా పోవాలి అనుమానం? ఈ అనుమానం పోవడానికి ఒకే ఒక మార్గం ఏంటంటే నమ్మకం. ఏంటి నమ్మకం? ఫెయిత్ అన్నాడు. ఫెయిత్ ఎప్పుడు బ్లైండే, అంతే కదా. నమ్మకం అంటే ఏంటి, మనమేమి దాన్ని చూడం, కానీ అది ఉన్నది అనేటువంటి నమ్మకం. ఇప్పుడు మన నమ్మకం ఏంటి, ఒక భగవతత్వ శక్తి ఉన్నది, ఆ శక్తి నుంచే ప్రకృతి అంతా వ్యక్తమైంది, మనమందరం కూడా ప్రకృతిలో భాగమే. ఈ ప్రకృతిలో 3 గుణాలు ఉన్నాయి, సత్వతమో రజోగుణాలు. ఈ సత్వతమో రజోగుణాలను మనం బ్యాలెన్స్ చేసుకొని లేకపోతే పోగొట్టుకుంటే మన దగ్గర ఉన్నటువంటి మన భగవతత్వాన్ని మనం గ్రహించగలము అనేటువంటి విషయాన్ని ఉపనిషత్తుల సారాన్నంతా క్రోడీకరించి బ్రహ్మసూత్రాలు భగవద్గీతగా మన వ్యాస భగవానుడు మనకి గ్రంథం అంటే నిజం చెప్పాలంటే ఒక స్మృతి, ఇది మనకి అందించాడంటే. స్మృతి అంటే ఏంటి, ఆయన అర్థం చేసుకొని అవగాహన చేసుకొని ఆయన అనుభవంలోకి తెచ్చుకొని మనకు అందించడం జరిగింది. దీని తర్వాత మళ్ళీ ఒక 10-1500 సంవత్సరాల నాడు వండర్ఫుల్గా మన వ్యాస భగవానుడు దీనికి భాష్యం రాశాడు. అంటే ఏంటి, ఇన్ని వేల సంవత్సరాల నాడు వాళ్ళు ఈ మన ఋషులు గ్రహించిన ఇప్పటికీ కూడా మనకేంటి, వాళ్ళు చెప్పినటువంటి విధానమే కరెక్ట్ అనిపిస్తుందేమో అనే విధంగా అనిపిస్తుంది. నాట్ ఓన్లీ ఇప్పుడు కాదు, రాబోయే తరాలకు కూడా ఇదే కరెక్ట్ అని 100% అనిపించే అవకాశం ఉంది. ఎందుకు, దీన్ని సనాతన ధర్మం అన్నాడు. సనాతనం అంటే ఏంటి, ఆది ఇప్పుడు కూడా. ఎందుకు సనాతనం? అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నది ప్రాణమే, అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నది మనసే, అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నది శరీరమే, అప్పుడు వాళ్ళకున్నవి కోరికలే. ఇప్పుడు మన దగ్గర ఉన్నది శరీరమే, మన దగ్గర ఉన్నది ప్రాణమే, మన దగ్గర ఉన్నది మనసే, మనకున్నవి కోరికలే. అంతే కదా. ఇప్పటికి తేడా ఏముంది? కాకపోతే ఏంటి, బుద్ధి వికాసం చెందిన తర్వాత మనిషి ఎలా సుఖంగా ఉండాలి అని అనేక విషయాలను మనం పరిశోధించి కనుక్కుంటూ సుఖజీవనానికి వచ్చాము ఇప్పుడు. కానీ ఇంత సుఖజీవనానికి వచ్చినా మనస్సుని బ్యాలెన్స్ చేసుకొని, మనస్సును ఏ వస్తువుతో సంబంధం లేకుండా, ఏ మనిషితో సంబంధం లేకుండా ఉండేటువంటి ఆనంద స్థితికి మనం వచ్చామా? 100% వచ్చామని ఎవరైనా చెప్పారు అంటే అది అబద్ధం. ఎందుకు, నువ్వు ఏ సుఖాన్ని అనుభవిస్తున్నా ఇది తాత్కాలికమే కదా అని మనకి తెలుస్తూనే ఉంటుంది. ఎందుకు, మనం చుట్టుపక్కల చూస్తున్నాం కదా. ఉండి 40 ఏళ్ల వాడు హార్ట్ అటాక్ వచ్చి పోయినాడు, లేదు 45 ఏళ్ల వాడికి రాకూడని జబ్బు వచ్చింది. మరి ఏంటి ఎక్సెప్షన్ ఏంటి అంటే, ఎవరికైనా ఏమైనా జరగచ్చు అనేటువంటి సిచ్యుయేషన్ ఉంది కదా. మరి ఇలాంటి సిచ్యుయేషన్లో మన బతుకు వండర్ఫుల్గా దుఃఖం లేకుండా ఆనందంగా ఉంటుంది అని ఎవరన్నా చెబితే నమ్మచ్చా మనం? అంటే అర్థం ఏంటి, మనకి ఇన్సెక్యూరిటీ ఉంది. అంటే ఏంటి ఇన్సెక్యూరిటీ ఎందుకు ఉంది? జీవ లక్షణంలో 4 ఉన్నాయి: ఆకలి, దాహము, భయము, మైథునము, ఇన్సెక్యూరిటీ. అంటే భయం ఉంటుంది. ఎందుకంటే భయం లేకపోతే అదిగో మనం అందరం తెగ గురువుగారులు, మాస్టర్లు, దేవుళ్ళని వెళతాం కదా. అదిగోనమ్మా పై అంతస్తు నుంచి నువ్వు కింద దూకమంటే ఎవడన్నా దూకుతారా? ఒక్కళ్ళు కూడా దూకరు. కాకపోతే ఏమంటారు, మేము సరెండర్ అయినాము, మేము వినమ్రంగా ఉన్నాము అని మాటలు చెప్తారు. అది యాక్షన్లో జరగదు. ఎప్పుడు జరుగుతుంది ఇదంతా? ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి విషయాన్నే మన గురువులు, మన ఋషులు మనకి భగవద్గీత రూపంలో అందించడం జరిగింది. ఎప్పుడు నువ్వు అట్లా 100% నమ్మగలుగుతావు? ఇది నా దగ్గర ఉన్నది, ఈ జీవం అనేది జస్ట్ ఒక భావం, నేను జీవభావం కాదు, నేను కూడా పరమాత్మతత్వంలో భాగమే అనేటువంటి విషయాన్ని నువ్వు 100% కనుక నమ్మినప్పుడు మాత్రమే నీకు అంటే ఏంటి, నేనే పరమాత్మతత్వం అనుకున్నప్పుడు ఈ సృష్టి అంతా నీదన్నప్పుడు ఈ సృష్టిని నువ్వు ఎలా చూస్తావు? ఇప్పుడు మన పిల్లల్ని మనం ఎలా చూస్తాము? వాళ్ళు తప్పు చేసినా, వాళ్ళకి తెలియక ఏదైనా పని చేసినా అది చాలా గొప్ప విషయంలాగా మనం ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. చాలామంది పిల్లలు చేసే దాంట్లో వీళ్ళు చేసేది నథింగ్. ఈవెన్ వీళ్ళు పైపు తిప్పినా అబ్బా ఎంత ఇంటలెక్చువల్గా తిప్పాడండి అంటాం. ఎందుకు? నాది అనేటువంటి జీవభావం. ఈ నాది అనేటువంటి జీవభావం ఎప్పుడైతే పోతుందో అప్పుడు 360 degrees ఎత్తులో నిలబడి కింది ఇదంతా నా సృష్టే కదా అని
చూడడం మొదలు పెడతావు, ఒక పాయింట్. రెండోది ఏంటి, ఇదంతా ఉన్నట్టు కనపడుతుంది, లేదు అంతే కదా. మొన్న పుట్టినట్టున్నాం, అప్పుడు 60 ఏళ్ళు వచ్చాయి, ఇంకా కొన్నాళ్ళు అయిపోతే ఉండదు. అంటే ఏంటి, నేను పుట్టకముందు లేను, పుట్టిన తర్వాత శరీరం పోయిన తర్వాత లేను. అంటే అప్పుడు లేదు ఇప్పుడు లేదు అంటే ఏంటి, జస్ట్ కనపడుతున్నాం కానీ తర్వాత మనం ఉండబోవడం లేదు. అంటే ఇది జస్ట్ ఇట్స్ నథింగ్ బట్ ఇల్యూషన్. ఈ ఇల్యూషన్కి ఇంత నాది అని పాటలాడాలనేటువంటి విషయం తెలుస్తుంది. ఎప్పుడైతే అది తెలిసిందో మనం ఆ భగవతత్వ స్థితిలో నిరాకారంగా, నిశ్చలంగా, నిర్వికల్పంగా ఉంటూ మన ద్వారా జరుగుతున్న ప్రతిదీ పరమాత్మతత్వ భావంలో జరిగిపోతుంది అని అనుకున్నప్పుడు మన మనసుకి ఎలాంటి మరకలు, ముద్రలు ఉండవు. ఇప్పుడు నిజంగా చెప్పింది ఏంటి భగవద్గీత? ఇప్పుడు మన రమణ మహర్షి చెప్తాడు, ఏం చెప్పాడు, నువ్వెవరు, నేనెవరు అంటాడు. ఇప్పుడు నిజం చెప్పాలంటే భగవద్గీత చెప్పింది కూడా ఎవరు అంటే ఎవరు, నేనెవరు అనేది నాకు అర్థమైంది అనుకోండి, నాకు ప్రపంచం అర్థమైపోతుంది, భగవతత్వం అర్థమవుతుంది. అంటే ఎవరు ఇక్కడ సెంటర్ ఎవరు? సెంటర్ అంటే చాలామంది అంటారు, సెంటర్కి మనం కనెక్ట్ అయ్యాం. సెంటర్ ఎవరు? నేనే సెంటరు. నేను లేకపోతే నాకు ఈ సోదంతా ఏముంది? నేను ఉండబట్టే నాకు ఈ మైక్ ఎదురుగా సెల్ ఫోన్ ఉంది, ఆ తర్వాత ఏదో చెప్దామనే తాపత్రయం ఉంది, ఆ తర్వాత నా మన అందరూ ఉంది, ఏదో వంట చేయాలి, ఈ గోలంతా ఉంది. నేను లేకపోతే ఇదంతా లేదు. అంటే నేను సెంటర్. నా పక్కన ఉన్నటువంటి చిన్నవన్నీ ఎవరు? నేను తగిలించుకున్నవి. అంటే నేను తగిలించుకున్నవి అంటే ఇది నా సృష్టి. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే భగవద్గీత ఏం చెప్పాడు, ఈ పరమాత్మ తత్వం గురించి చెప్పింది చాలా తక్కువ అని కూడా లేదు, ఒకటే ఒక సెంటెన్సు, వండర్ఫుల్ ఎనర్జీ. పేరు లేదు, రూపం లేదు, నామం లేదు, గుణం లేదు, కదలిక లేదు, మెదలిక లేదు, ఉండడం అంతే. అస్తిత్వం అన్నాడు, దాన్ని స్థితి అన్నాడు. మళ్ళీ ఉన్నది అని కూడా అలా. ఉన్నది అంటే ఏమొస్తుంది, ఎప్పుడున్నది, ఎక్కడున్నది, ఎలా ఉన్నది, ఎవరు చేశారు అన్నారు. ఆ పదం కూడా వాడల ఎగ్జిస్టెన్స్, ఉండడం. ఆ ఉండడం గురించి ఎవరికి తెలుస్తోంది? ఎవరికైతే నెక్స్ట్ బుద్ధి అంటే ఇంటలెక్ట్కి తెలుస్తోంది. అంటే ఏంటి, భగవతత్వ శక్తికి తెలుస్తున్న కారణం ఇంటలెక్టే. అట్లాగే మన సృష్టికి తెలుస్తున్న కారణం ఎవరు? మన మనస్సు. అంటే ఏంటి, ఇంటలెక్ట్ అన్నా, మనసు అన్నా, బుద్ధి అన్న, చిత్తం అన్న, అహంకారం అన్న, ఇదంతా కూడా అంతఃకరణ. అంటే తెలుస్తున్నది ఎవరికి? అంతఃకరణకి తెలుస్తుంది. నిజంగా భగవతత్వ భావంలో ఏమీ లేదు కాబట్టి దాన్ని మనం కనుక్కోలేము, అది కదలదు, దానికి ఏం సంబంధం లేదు, అది జస్ట్ సాక్షితత్వం. అట్లాగే మన శరీరం ఉంది, దీనికి జడం, దీనికి ఏం తెలియదు. మనసు డైరెక్షన్ ఇస్తే పనిచేస్తుంది, లేకపోతే అరవకుండా పడి ఉంటుంది. మనసు డైరెక్షన్ ఇవ్వాలంటే ప్రాణం ఉండాలి. అంటే ప్రాణం మనసు కలిసి పనిచేయమన్నప్పుడే శరీరం ద్వారా పని అవుతుంది క్రియ. అంటే అల్టిమేట్ ఏంది, ఇప్పుడు మన దగ్గర ఉన్నది నేనెవరో తెలుసుకోవాలంటే నా దగ్గర ఉన్నటువంటి పరికరం ఏంటి? నా అంతఃకరణ అంటే నా మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఇప్పుడు మరి ఈ అంతఃకరణ గురించి మన గురువులు ఏం చెప్పారు? ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కోరిక వస్తుంది. ఇప్పుడు ఋషులందరూ కనిపెట్టలేదు కదా, ఉన్నవాళ్ళంతా కొంతమంది దానికోసం కృషి చేశారు, వాళ్ళే కనుక్కున్నారు. అలాగే ఏదైనా సరే అంటే ఏంటి, ఎవరి ద్వారా ఏది జరుగుతుంది అనేటువంటి విషయంగానే జరుగుతూ వస్తుంది అనేటువంటి విషయం చెప్తూ ఇప్పుడు భగవద్గీతలో చెప్పింది ఏంటి, మనం ఎవరో మనం కనుక్కొని, అంటే మనని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలిస్తే మన మనసు ఎప్పుడైతే నిశ్చలంగా, నిశ్శబ్దంగా ఉంటుందో మనకి సత్యం అనేది మనకు అవగాహన అయిపోతుంది అని భగవద్గీత చెప్పడం జరిగింది. టోటల్గా దీంట్లో 18 చాప్టర్లు. ఫస్ట్ వచ్చేంటి అర్జునుడి విషాద యోగం, లాస్ట్లో వచ్చి మోక్ష సన్యాస యోగం. ఇప్పుడు మనం మోక్ష సన్యాస యోగం గురించి ఒక 10 టాక్స్ అయిపోయినట్టున్నాయి, ఇంకా కూడా ఉంది, పెద్ద టాపిక్ అది. అల్టిమేట్ ఏంటి, మొత్తం భగవద్గీతలో అన్ని చాప్టర్స్ మొత్తం కలిపేసి ఈ మోక్ష సన్యాస యోగంలో డిస్కస్ చేస్తున్నాడు. ఏం చెప్తాడు, అసలు విషాదానికి కారణం ఏంటి? అసలు విషాదం లేదు పోవయా, బుద్ధికి లేదు విషాదం, మనసుకి లేదు, భగవతత్వానికి లేదు, జడానికి లేదు. విషాదం వల్ల ఎవరికి? భావానికి విషాదం. ఏం భావం? నేను జీవుణ్ణి అనేటువంటి భావమే విషాదం. నేను జీవుణ్ణి కాదు, నేను జీవత్వాన్ని కాదు, విషాదమే లేదు. ఎందుకు? భగవతత్వానికి విషాదం లేదుగా. కానీ ఒక శక్తి అయితే ఉందిగా, ఆ స్థితి కూడా నీ దగ్గర ఉండబట్టేగా నువ్వు మాట్లాడగలుగుతున్నావు. నువ్వు ఇప్పుడు అదే అయినప్పుడు, నీ దగ్గర ప్రాణం ఉన్నప్పుడు నువ్వు కాకపోతే ఎప్పుడు విషాదం వస్తుంది? జీవభావం ఎప్పుడైతే అయిందో నాది అనేటువంటి విషయం ఇంటర్ఫియర్ అయిపోతుంది. నాది అనేటప్పటికీ అహంకారం, మమకారం. ఇప్పుడు అర్జునుడు యుద్ధభూమిలో ఏంటి, యుద్ధం చేయాల్సి వచ్చిన మనిషి యుద్ధం చేయాలి కదా, యుద్ధం చేయకుండా నా వాళ్ళు చచ్చిపోతారేమో, వర్ణ సంకరాలు జరుగుతాయేమో, వీళ్ళంతా ఎట్లా బతుకుతారు అని నాది అనేటువంటి అహంకారంతో బాధపడితే అప్పుడు భగవాన్ చెప్తాడు, ఏమి నువ్వు ఇది అంటూ ఇక్కడ ఏమి లేదయ్యా, నువ్వు ప్రతి శరీరం కూడా, ప్రతి జీవత్వ భావం కూడా
ఆ పరమాత్మ తత్వం నుంచే వచ్చింది నేను. అది ఏం జరగాలి అనే నియతి ప్రకారం ఆల్రెడీ జరిగిపోయినాయి. ఆ జరిగిపోయిన దాంట్లో మనం ఒక రోల్ ఉండి యాక్షన్ చేస్తున్నాం అంతేను. ఏది ఎప్పుడు ఎలా జరగాలి అనేది ఆల్రెడీ ప్రీడిటర్మైండ్. దాన్ని నువ్వు మార్చలేవు. దాని గురించి నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం పిసరంత కూడా లేదు. చూడు కావాలంటే అని విశ్వరూప సందర్శనలో చూపిస్తాడు. ఆల్రెడీ యుద్ధం జరిగింది. భీష్ముడు దుర్యోధనుడు ద్రోణాచార్యుడు అందరూ చచ్చిపోతున్నారు. మరి చూసావా, ఇదంతా ఎప్పుడో జరిగిపోయింది, నువ్వు మధ్యలో నిలబడుతున్నావు. నువ్వు అసలు లేవు ఇక్కడ. ఉన్నదంతా జ్ఞానమే ఉంది, భగవతత్వ జ్ఞానం. దానికేమి చావు లేదు, అంతే కదా. శరీరం చేస్తుంది కానీ లోపల ఉన్న మన మనసు, మన జ్ఞానం ఎక్కడ చచ్చిపోతుంది? అది ఆల్రెడీ ఉంది, అది నువ్వు గ్రహించుకో. కాకపోతే అంటే మరి జ్ఞానమే కరెక్ట్ అన్నప్పుడు నాకు జ్ఞానమే చెప్పరాదా, మళ్ళీ మిగిలిన విషయాలు ఎన్నెందుకు అంటాడు. నీకు ఆ స్థితి లేదు కాబట్టి ఇప్పుడు మన ప్రజలు ఉన్నారు, 800 కోట్ల మంది ప్రజలకి, ఈ అన్ని దేశాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ మనసు ఉంది. ఎవరికైతే మనసు ఉందో ఆ మనసున్న ప్రతివాడికి ఈ భగవద్గీత ఉపయోగపడుతుంది. ఇక్కడ మతం అని కానీ కులం అని కానీ ఏమీ చెప్పలా, అనుష్ఠానం కూడా చెప్పలా. నీ దృష్టి మార్చుకో, నువ్వే భగవతత్వానివని నువ్వు గ్రహించాలి అంటే సడన్గా నువ్వు గ్రహించలేవు కాబట్టి నీ శరీరాన్ని ఎట్లా ఒక పనికి వాడుకుంటున్నావు కదా, చెయ్యి. ఏది నీకు ఇచ్చినటువంటి కర్మలు చెయ్యి. ఏంటి, నిత్యకర్మ నైమిత్య కర్మ చెయ్యి. తర్వాత చెయ్యకూడని పనులను వదిలేసేయి. మంచి పని అనుకున్నప్పుడు భగవతత్వం కోసంగా చేసినప్పుడు నువ్వు నిష్కామ కర్మగా ఎప్పుడైతే చేస్తావో నీకు ఏ ఫలాలు అంటనప్పుడు నీ బుద్ధికి వికాసం వస్తుంది. ఉన్నదంతా ఒకటే నిరాకారమైన భగవతత్వం అన్నప్పుడు ఒకే విషయం మీద మనసు పెట్టు. అంటే ఏంటి, అనన్య భక్తితో అది తప్ప ఇంకోటి ఏమీ లేదంటే అక్కడ కూడా నీ బుద్ధికి సింగిల్ పాయింటెడ్నెస్ వస్తుంది. ఇప్పుడు మన బుద్ధికి ఆ కెపాసిటీ లేదు. మనం ఇక్కడ పని చేస్తాం, ఇంకోటి ఏదో అంటాం, అక్కడ పని చేస్తాం, ఇంకోటి మాట్లాడతాం. చేసిన పనిలో 100% ఫోకస్ ఉండదు. ప్రజెంట్లో 100% ఫోకస్లో ఉండే స్థితి 199 మందికి ఉండదు. ఎవరన్నా ఒక్కళ్ళు దొరుకుతారేమో, అది కూడా కష్టం. అంటే ఏంటి, 100% ప్రజెంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా జరుగుతున్న ప్రతి పని భగవతత్వం పనే. ఫోకస్ లేకపోతే నీ మనసు పనిచేస్తుంది. నీ మనసు పనిచేస్తున్నప్పుడు నీ స్వార్థం కోసం, నీ కోరికల కోసమే పనిచేస్తావు, వేరే పని చెయ్యవు. అందుకని ఇప్పుడు ఏం చెప్తున్నాడు, అనన్య భక్తి ఒకటే ఉంది అనేటువంటి భావం కనుక నీకు వస్తే నీ మనసు సింగిల్ పాయింటెడ్నెస్ వస్తుంది. అది ఉపాసనా భక్తి. అదైపోయిన తర్వాత నిన్ను తిప్పుతున్నది బయటికి ఏంటి, నీ ఇంద్రియాలు, నీ మనస్సు. ఇప్పుడు ఏం చేస్తావు, అనన్య భక్తి వచ్చింది, నీ బుద్ధికి వికాసం వచ్చింది. నీ ఇంద్రియాలను ఎలా వాడాలి, ఎంతవరకు వాడాలి, దేనికోసం వాడాలి అనేటువంటి అవగాహన నీ మనసుకు వస్తుంది. నీ మనసు చేసే పని ఏంటి, సంకల్పం వికల్పం. చాలామంది అని ఉంటారు, కోరికలు ఎక్కడి నుంచి వస్తాయండి, ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి, ఆలోచనలు ఎక్కడి నుంచి రావు. మనం ఏ పని చేద్దాం అనుకుంటావో ఆలోచన వస్తుంది, ఏ కోరిక ఉందో ఆలోచన వస్తుంది. ఇప్పటిదాకా ఏం చెప్దామా అన్నప్పుడు ఏ థాట్ వస్తే బాగుంటుంది అని ఆలోచన వచ్చింది. ఇది అయిపోతూనే వంట దగ్గరికి వెళ్తాము, వంట ఆలోచన వస్తుంది. అంటే ఏంటి, కోరిక, వంట చేసుకొని తినాలి కదా. అట్లాగే ఇంకేదైనా పనికి వెళ్ళాలంటే అక్కడ వస్తుంది. అంటే ఏంటి, నీ కోరికలకు అనుగుణంగానే ఆలోచనలు వస్తుంటాయి. నీ కోరిక కనుక క్లారిటీ ఉందనుకో, ఇది నాకు అవసరమా, ఇది నాకు అవసరం లేదా అని నో మీన్స్ నో అనేటువంటి స్టేజ్కి వెళ్తావు. ఎప్పుడు వెళ్ళగలుగుతావు, నీ మనసును నువ్వు బ్యాలెన్స్ చేయగలిగినప్పుడు, నీ ఇంద్రియాలను అటు ఇటు పోనీయకుండా కట్టడి చేసేటువంటి శక్తి నీ మనసుకున్నప్పుడు. ఎప్పుడు వస్తుంది ఇది, ఎప్పుడైతే ఇది వస్తుందో నీ బుద్ధికి వివేకం వైరాగ్యం ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. ఊరికైనా క్యాజువల్గా రాదు. మరి బుద్ధికి వివేక వైరాగ్యం రావాలంటే నీ దగ్గర బోలెడు జ్ఞాపకాలు పెట్టుకొని కూర్చున్నావే, చెత్త జ్ఞాపకాలు. అంటే ఏంటి, వాళ్ళు నన్ను చిన్నప్పుడు ఇలా అన్నారు, అలా అన్నారు, నన్ను అవమానం చేశారు, అందుకని వాళ్ళు గొప్పపోతున్నారు, వీళ్ళు గొప్పపోతున్నారు అని అన్ని పిచ్చివన్నీ ప్రిజుడీస్ అంటారు. వాటిని ఎప్పుడో చిన్నప్పుడు జరిగినవి కూడా బుర్రలో వేసుకొని కూర్చొని ఉన్నావు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి, ఆ బుర్రలో వేసుకున్న జ్ఞాపకాలకు అనుగుణంగానే నీకు సంకల్ప వికల్పం ఆలోచనలు వస్తున్నాయి. ఇప్పుడు నువ్వు చేసే ఆధ్యాత్మిక సాధన ఏంటి, నువ్వు క్లీనింగ్ అంటావు, నీ మనసు ప్యూరిఫై కావాలంటావు. ప్యూరిఫై ఎప్పుడవుతావు, ఆ జ్ఞాపకాలన్నీ తొలగించుకున్నప్పుడు నీ మనసు ప్యూరిఫై అవుతుంది. ప్యూరిఫై అయింది అనే దానికి గుర్తేంటి, హయ్యర్ ఇష్యూ మీద ఎంక్వైరీ మొదలు పెడతావు. అంటే చిన్న వాటికి నువ్వు పోవు. అంటే ఏంటి అసలు ఇది కరెక్టా కాదా, నేనే భగవతత్వం ఉన్నప్పుడు నాకెందుకు అర్థం కావడం లేదు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, ఇది ఏం చెప్పారు వాళ్ళు ఎలా చేశారు, అసలు ఉన్నది నిజమా కాదా అనేటువంటి విచారణ చేస్తాం. ప్యూరిఫై అయిందంటే కారణం ఏంటంటే ఎంక్వైరీ మొదలవుతుంది. ఆ ప్యూరిఫికేషన్ లేకుండా ఎంక్వైరీ మొదలవ్వడం కష్టం. ఎందుకు, మనసు పరిపరి విధాలు పరిగెడుతుంటే నువ్వు ఒకే విషయం మీద మనసు పెట్టి ఎక్కడ పెట్టుకుంటావు. ఈ 3 యోగాలు చెప్తూ లాస్ట్లో ఏం చెప్తాడు, జ్ఞానం అని చెప్పాడు. జ్ఞానయోగం అంటే ఏంటి, సృష్టి అంతా వచ్చింది పరమాత్మతత్వం నుంచే, ఆ పంచభూతాల్లో నుంచే వచ్చింది. పంచకోశాలు, పంచప్రాణాలు, తర్వాత ఇంకోటి ఏంటి, పంచతన్మాత్రలు, మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మొత్తం 24 లక్షణాలతో కూడినటువంటి మన శరీరంలో వచ్చి కూర్చున్నది
ఆ భగవతత్వ శక్తేను ఎందుకు అనుభవం కోసం వచ్చి కూర్చున్నాడు అన్నాడు. కానీ అనుభవం చేస్తున్న విషయాన్ని చూస్తూ వీడు జీవభావంతో తాధ్యాత్మ్యం చెందుతున్నాడు కాబట్టి లోపల ఆయనకు నామం రూపం గుణం ఏమీ లేదు కాబట్టి అనుభవం చేద్దాం అనుకుంటూ కూడా క్యాజువల్గా కూర్చొని అటు అది కాదు ఇది కాదు అనేటువంటి విషయం చెప్పలేకుండా అక్కడ కూర్చున్నాడు. అక్కడంటే అక్కడ మన లోపల కూర్చునేది భగవతత్వమే. మాట్లాడుతున్నామంటే ప్రాణం ఉంది, ప్రాణం ఉండబట్టే భగవతత్వం మనతో ఉంది అని అర్థం అన్నమాట. అది క్షేత్రజ్ఞ విభాగంలో చెప్తూ, మరి నేను ఎందుకు కనుక్కోలేకపోతున్నాను భగవతత్వాన్ని అంటే, పెట్టుకున్నామమ్మా 3 గుణాలు ఏంటి, సత్వగుణం, తమోగుణం, రజోగుణం, వాటికి అనుగుణంగా నీకు ఆలోచనలు, వాటికి అనుగుణంగానే నువ్వు పనులు, వాటికి అనుగుణంగానే నువ్వు త్యాగాలు, ఇంకా వాటిట్లో కూరుకొని పోతున్నావు కానీ నువ్వు వెనక్కి వస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఒక్కసారి వెనక్కి వచ్చావంటే విషయం అవుతుంది. ఎప్పుడైతే అర్థమైందో 3 గుణాలు దాటుతావు, అప్పుడు పురుషోత్తమ ప్రాప్తి యోగం అంటే అంతా మన దగ్గరే ఉందనేటువంటి విషయాన్ని గ్రహిస్తావు అని చెప్తూ, ఇంకా ఏంటి, నీ దగ్గర ఉన్నటువంటి దైవ లక్షణాలు పెంచుకో, అసుర లక్షణాలు తీసే. అసుర లక్షణాలు అంటే ఏం లేదు, ప్రపంచమే సత్యం, నా జీవభావమే సత్యం అని కొట్టుకుంటూ నాది అనే అహంకారం మమకారంతో నా పేరు, నా ప్రతిష్ట, నా డబ్బులు, నా జనము అని గోలగోలు పడుతున్నావు. ఇదంతా ప్రకృతి, ఉపయోగం ఉన్నంత వరకే ఉంటుంది, తర్వాత అందరూ వదిలేసి వెళ్ళిపోతారు, ఎవ్వరూ ఉండరు. నీతో నువ్వు పోయిందాక ఉండేది నీ లోపల ఉన్నటువంటి భగవతత్వమే. దాన్ని గుర్తించడం కనుక నేర్చుకున్నావంటే ఎటువంటి పరిస్థితుల్లో ఎవరున్నా, ఏ కాలంలో ఉన్నా, ఎవరితో ఉన్నా నీ మనసు నిశ్చలంగా నిశ్శబ్దంగా ఉంటుంది అని చెబుతూ, ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము, మరి ఇది ఎలా నేను చెయ్యాలయ్యా అని అర్జునుడు అడిగినప్పుడు, నీ మీద నెత్తినేసుకోవాకు, నువ్వు ఏమంటాడు లీడర్గా పరిగెత్తుకుంటూ పోయినావంటే బాధ్యత అంతా నీ నెత్తిన పడుతుంది. ఇప్పుడు నువ్వేం చేసావు, ఫాలోవర్గా ఉండడం అలవాటు చేసుకో. అంటే ఏంటి, మా గురువు చెప్పాడు చేశాను, గురువాక్యం ఇలా ఉంది చేశాను, శాస్త్రం ఇలా ఉంది చేశాను, మా అమ్మ చెప్పింది చేశాను, మా అమ్మమ్మ చెప్పింది చేశాను అన్నప్పుడు ఏమైంది, నీ మీద ఎలాంటి భారమో పడదు అని 17 చాప్టర్లు ముగించి ఇప్పుడు నిజంగా 18వ చాప్టర్ ఏం చెప్తున్నాడు, మోక్ష సన్యాస యోగంలో త్యాగం అంటే ఏంది అని అడుగుతాడు. ఏంటి త్యాగం, అసలు పనే చేయకుండా తీసుకునేది సన్యాసం కదా, అలా తీసుకోవచ్చా అంటాడు. కాదు, సన్యాసం కూడా అది ఎంతవరకు అంటే ఆ స్థితి ఉందో లేదో మనకు తెలియదు. కాకపోతే ఏంటి, కర్మ ఫలాన్ని త్యాగం చేయడం కనుక అలవాటు చేసుకుంటే, కర్మఫల త్యాగం కనుక జరిగితే దానివల్ల నీకు ఎలాంటి లాభ నష్టాలు ఉండవు అని చెప్పుతూ, ఇంకేం చెప్పాడు, నిన్న చాలా 17 వరకు మాట్లాడుకున్నాం. అంటే ఏంటి, జ్ఞానము, జ్ఞాత, జ్ఞేయము అని, కర్మ, కరణము, క్రియ అని అంతవరకు మాట్లాడుకున్నాము. చాలాసేపు అది మాట్లాడుకున్నట్టున్నాము. ఇప్పుడు దానికి కంటిన్యూషన్ 18 అంటే చాలా లేట్ అవుతున్నట్టుంది. 18, 17 అంత ఏంటి, ఇప్పుడు ఎంతసేపు చెప్పినా ఏంటి, మనం ఏ పని చేసినా సరే అంటే ఫలం ఆశించకుండా నిష్కామ కర్మగా కనుక చేయటం మొదలైతే మంచిగా ఉంటుంది అని చెప్తూ ఇప్పుడు 19 ఒక్కసారి చదువుతాను. గుణముల సంఖ్యను వివరించు సాంఖ్యశాస్త్రమునందు జ్ఞానము, కర్త అనునవి గుణభేదములతో 3 విధాలుగా పేర్కొనబడినవి, వాటిని గురించి విశదపరచతను వినుము అన్నాడు. అంటే ఏంటి, సాంఖ్యశాస్త్రంలో ఏం చెప్పాడు, మన దగ్గర ఉన్నాయి కదా గుణాలు, సత్వగుణం, తమోగుణం, రజోగుణం. వాటికి ఏంటి, తమోగుణం వచ్చింది, శరీరం ఉంది కదా, కర్మ జరుగుతుంది. తర్వాత రజోగుణం ఉంది కదా, పని చేయాలి కదా. అంటే ఏంటి, జ్ఞానము, కర్మకర్త అంటే పని, అంటే సపోజ్ ఇప్పుడు శరీరం ఉంది, క్రియ పని జరగాలి. ఎలా జరగాలి, లోపల ఉన్నటువంటి ఆలోచన జ్ఞానంతో జరగాలి. చేసేది ఎవరు, కర్తృత్వ భావం. అంటే ఏంటి, కర్త, భోక్త, ఫలము వస్తుంది. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఎలా చేస్తాడు, ఏ పనైనా ఎలా చేస్తాము. ఇప్పుడు మనం భగవద్గీత చదువుకుందాం అని అనుకున్నాము. దీన్ని నేను ఏమన్నా ఆశించాను అనుకో, సపోజు ఏదంటారే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, ఏదేదో చెప్పుకుంటుంటారు కదా, అలాంటివన్నీ మనం అనుకున్నాం అనుకోండి, అది నేనేం చేస్తాను, ఎవరు చేశారా ఏం లేదా అని నేను చూస్తాను. అప్పుడు నా భావం ఎలా ఉంటుంది, జరిగింది మంచి పని అయినా రజోగుణ సంబంధంగా ఉంటుంది. అంతే కదా, రజోగుణం అంటే ఏంటి, నా కోరిక, నాకు పేరు రావాలి, అది రావాలి, ఇది రావాలని ఉంటుంది. సరే సపోజ్ ఎవరు ఏం చెయ్యలేదనుకోండి, తమో గుణంలో వచ్చి వస్తే పెద్ద ఎవరికి ఏం అర్థం కాదు, నా అంత ఫుడింగ్ లేదు అని మళ్ళీ మన గురించి మనం గొప్ప చెప్పుకుంటూ పక్క వాళ్ళని తీసేస్తాం. అది తమో గుణం. అంటే దానివల్ల నాకేమన్నా మనశ్శాంతి వచ్చిందా, 100% రాదు. ఇప్పుడు సత్వగుణం ఏంటి, ఇది ఏం జరుగుతుంది ఏం జరగదు మనకు తెలియదు. ఇది ఒక సత్సంగ్. ఈ సత్సంగ్లో మనకి యాక్చువల్గా ఈరోజు ఫీవరు, కోళ్ళు ఉన్నట్టుంది, అయినా టిఫిన్ తిన్నాము, ఓపిక ఉన్నది. మరి ఏదో ఒకటి మనకు తోచిన 4 మాటలు మనం మాట్లాడుకుంటే ముందు ఆ మాటలు ఎవరు వింటారు, నేనే వింటా. మరి నేను విన్న మాటలు నేను ఆచరణకి చేయకపోతే ఇంకా నాకు సాయంత్రం దాకా నా మనసు పీకుతుంది కదా, రియాక్ట్ అవ్వకూడదు అన్నాం. ఎక్కడ రియాక్ట్ అవుతుంది మనసు, కంప్లైంట్, 0 ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు మనసు రియాక్ట్ అవుతుంది. నేనే చేస్తున్నాను, నా వల్లే జరుగుతుంది అని అనుకున్నప్పుడు
మనసు రియాక్ట్ అవుతుంది. నువ్వు సాయంత్రం వెళ్ళి నువ్వు పరిశీలించుకున్నప్పుడు ఈ రియాక్షన్ జరిగినప్పుడు ఎవరి మనసు పనిచేసింది? నువ్వు పొద్దునపూట చెప్తున్నది ఏంటి? నీ రియాక్షన్ ఏంటి? స్వార్థం వద్దన్నావు. స్వార్థం లేకుండా నువ్వు మనసు ఆలోచన చేస్తోందా? నువ్వు అలా చేయగలుగుతున్నావా? అంటే ఏంటి? ఈ మంచి మాటలు, ఈ సత్సంగం ఎవరు వింటారు? నేనే వింటా. నేనున్నప్పుడు నేను చేశానా చేయలేదా అని మళ్ళీ విచక్షణ ఎవరు చేసుకుంటారు? నేనే చేసుకుంటాను. ఇలా చేసుకున్నామనుకో కొంచెం అది సత్వంలోకి వెళుతున్నట్టు లెక్క. ఎందుకు? స్వార్థం లేదు, రియాక్షన్ లేదు, ఇరిటేషన్ లేదు. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి? ఎవరైనా ఏం చేసినా ఏంటి? ఈ జ్ఞానం కర్మ గుణభేదాలలో మూడేసి అంటే ఏంటి? ఈ గుణాల్లో కూడా ఏంటి? ఈ భేదం అనమాట. అంటే సత్వగుణం, తమోగుణం, రజోగుణంలో భేదాలు ఉన్నాయి. ఇప్పుడు సత్వగుణంలో ఉన్న చోట ఏంటి? భేదం తక్కువ ఉంటుంది. రజోగుణంలో ఎంతసేపటికి భేదమే. నువ్విట్లా నేనిట్లా, నువ్విట్లా నేనిట్లా అని ఘర్షణ, కొట్లాటలు, తగాదులు, మాటలు లేకుండా ఉండే సిచ్యువేషను. తమోగుణం అసలు ఏమి తెలిచావుది? ఇది ఇలా మాట్లాడాను, ఎక్స్క్యూజ్ మీ, రేపు ఏం జరగబోతోంది, ఫ్యూచర్లో ఏ రిలేషన్ ఎలా అవుతుంది అనేటువంటి సెన్స్ కూడా ఉండదు. అంటే ఈ మూడు గుణాలకు అనుగుణంగానే మనిషి ప్రవర్తిస్తాడు. ఇప్పుడు నీకు భగవద్గీతలో చెప్పింది ఏంటి? పరమాత్మతత్వంలో నుంచి వ్యక్తమైనటువంటి ప్రకృతి అంతా, ప్రకృతిలో మీరు చెట్టు తీసుకోండి, పుట్ట తీసుకోండి, మనిషి తీసుకోండి, ఎవరిని తీసుకున్నా మూడు గుణాలు ఉన్నాయి, మూడు స్థితులు ఉన్నాయి. మొత్తం వేదాలు చెప్పిందంతా ఈ మూడు గుణాలే. కాన్సెప్ట్స్ అన్నీ చెప్పింది సత్వతమో రజో గుణాలే చెప్పింది వేదాలు. వేదం అంటే ఏంటి? తెలుసుకోవటం అని అర్థం. ఇంకేం చెప్పింది వేదాల్లో? రెండు విషయాలు మాత్రమే చెప్పింది. ఉపనిషత్తులంతా జ్ఞానకాండ చెప్తే వేదాలంతా కర్మకాండ చెప్పింది. ఏంటి కర్మకాండ? మన శరీరం ఉంది, మన ప్రాణశక్తి ఉంది, వండర్ఫుల్గా ఆరోగ్యంగా ఉన్నాము, మన శరీరం ద్వారా పనులు జరగాలి. తంగిరి పింగిరిగా చేసేస్తే బలం ఉన్నవాడు బలవంతుని లాగేసి ఇదంతా జరిగిపోయిందిగా పాతకాలంలో అంతా. ఈ యుద్ధాలు, మత యుద్ధాలు అవన్నీ జరిగాయి కదా. అలా కాకుండా మనకి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఆ ఋషులు ఏర్పాటు చేశారు. ఇదిగో పొద్దున్నే నిద్ర లేవండి, అదిగో నదికి వెళ్ళి స్నానం చేయండి, వైటమిన్ డి వస్తుంది. అవన్నీ ఏంటి? వాళ్ళ అనుభవంలోకి తెచ్చుకొని వాళ్ళు సహజంగా పార్టిసిపేట్ చేశారు. ఇట్లా పూజ చేసుకోండి, 1 గంటకో 2 గంటలకో. యోగి అనేవాడు ఒక పూటే భోజనం చేస్తాడు, భోగి 2 పూటలు భోజనం చేస్తాడు, రోగి 3 పూటలు భోజనం చేస్తాడంటే మనం తినే భోజనం ఇప్పుడు సైంటిఫిక్గా రీసెర్చ్ అయినవన్నీ ఆ రోజుల్లో వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని పిల్లలు 2 పూటలే తింటున్నారు. అంటే అర్థం ఏంటి? 16 గంటల గ్యాప్ ఉంటే లోపల ఉన్నటువంటి డెడ్ సెల్స్ అవే తినేస్తాయి అని చెప్తున్నాడు. అంటే ఏంటి? ప్రాణానికి ఇప్పుడు లోపల ఉన్నది మనం ఆహారం ఎవరికి ఇస్తున్నాము? మన ఋషులు ఏం చెప్పారు? ప్రాణానికి ఇస్తున్నాము ఆహారం. మనసుకి ఏమి ఇస్తున్నాము? శోకం మోహం ఇస్తున్నాము. శోకం మోహం ఇవ్వకుండా నేనే భగవతత్వ శక్తి అనేటువంటి జ్ఞానాన్ని ఇచ్చావంటే నీ ప్రాణం ఎలా ఉంటుంది? నీ ప్రాణానికి తీసుకోవాల్సిన ఆహారం తగ్గిపోవటమే కాకుండా ఏది తీసుకున్నా నీ బాడీకి పట్టి ప్రాణశక్తి వండర్ఫుల్గా ఉంటుంది. ఈ ప్రాణశక్తి ఇది ఉన్నది. మరి నడిచేది దేంతో? శరీరానికి ఉన్నదేంటి? జననం, మరణం. అంతే. మార్పు ప్రకృతి కదా, వస్తుంది, ఉంటుంది, వెళ్ళిపోతుంది. దీన్ని ఎవరు ఆపలేరు. అంటే ఏంటి? మన ఋషులు చెప్పింది ఏంటి? కర్మకాండ ఎందుకు చెప్పారు? ఆ కర్మకాండ మనం చేసి నాలోనే భగవతత్వం స్థితి ఉన్నదనేటువంటి జ్ఞానానికి రావడం కోసం చెప్పారు. జ్ఞానం అంతా చెప్పింది ఇందులో ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, అదంతా జ్ఞానం గురించి చెప్పింది. ఇంకా అర్థం అవడం కోసం కథల రూపంలో అష్టాదశ పురాణాలు అన్నారు, తర్వాత రామాయణ, భారతాలు, స్మృతులు, ఆ తర్వాత ఇంకా మన కపిలుడి దర్శనాలు, ఆ తర్వాత మనం మళ్ళీ పాపం పతంజలి యోగ శాస్త్రం అన్నీ చెప్పింది ఎందుకు? మన శరీరాన్ని, మన ప్రాణాన్ని, మన మనసుని బ్యాలెన్స్ చేసి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటూ జరుగుతున్న ప్రతి పని భగవతత్వం అనేటువంటి పనిగా నువ్వు చేసుకుంటూ పోతే చివరికి నేనే అనేటువంటి అవగాహన నీకు తెలుస్తుంది అని చెప్పారు. ఇప్పుడు ఏంటి? 3 గుణాల గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ఇందులో కూడా మొత్తం ప్రతి చాప్టర్లో 3 గుణాల గురించే చెప్పటం జరిగింది. సత్వగుణం మన మనసు, తమోగుణం మన శరీరం, రజోగుణం మన జ్ఞానం, సత్వగుణం శాంతం, రజోగుణం వచ్చి మన ఆలోచనలు, మన ప్రాణం, 3 తమోగుణం వచ్చి మన శరీరం. ఈ గుణాల వాళ్ళు ఎలా సత్వగుణం వాడు ఎలా ప్రవర్తిస్తాడు, రజోగుణం వాడు ఎలా ప్రవర్తిస్తాడు, తర్వాత తమోగుణం వాడు ఎలా ప్రవర్తిస్తాడు, వాడు చేసే కర్మ ఎలా ఉంటుంది, వీడు చేసే కర్మ ఎలా ఉంటుంది, వాడు చేసే దానం ఎలా ఉంటుంది, వీడు చేసే దానం. అల్టిమేట్ ఏమీ లేదు. సత్వగుణం అంటే ఏం లేదు, శాంతి, జరుగుతున్న ప్రతిదీ భగవతత్వం అనేటువంటి భావనలో ఉండడం. రజోగుణం అంటే ఏం లేదు, కోరికలు పెంచుకోవటం, అవి నెరవేర్చుకోవడానికి పనిచేయటం. తమో గుణం అంటే ఏం లేదు, కోరిక తెలియదు, శాంతము తెలియదు, ఏది వస్తే అది ఎలా ఉంటే అలా చేసుకుంటూ పోవటం. మళ్ళీ ఇక్కడ ఈ చాప్టర్లో చెప్పింది కూడా 18వ చాప్టర్లో కూడా త్యాగం గురించి కదా మాట్లాడాడు. మోక్ష సన్యాస యోగం అన్నాడు కదా. సన్యాసం అంటే ఏమి పని చేయకుండా ఉండడం కరెక్ట్ ఏం కాదు.
నీ పనులు త్యాగం చేసుకుంటూ పో అని చెబుతూ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు, ఒక్కొక్కళ్ళు సత్వగుణం వాడు చేసే త్యాగం ఎలా ఉంటుంది, రజోగుణం వాడు చేసే త్యాగం ఉంటుంది, తమో గుణం వాడు చేసే జ్ఞానం ఎలా ఉంటుంది అని దాదాపు 27 వరకు ఇది చెప్పటం జరిగింది. చదువుదాం. 20 వేరువేరుగా కనిపించే సమస్త ప్రాణులని ఎందును శాశ్వతుడైన పరమాత్మయే విభాగరహితుడుగా సమభావంతో స్థితుడై ఉన్నట్లు జ్ఞాని అయినవాడు చూచును. అట్టి పురుషుని జ్ఞానము సాత్విక జ్ఞానంగా తెలుసుకున్నాను. అంటే ఏంటి సాత్విక జ్ఞానం అంటే ఏంటి? ప్రపంచంలో ఇప్పుడు నీ కంటికి ఎవరు కనపడుతున్నా ఈ చెట్టు దగ్గర నుంచి ఈ గోడ దగ్గర నుంచి ప్రతిదీ కూడా పరమాత్మ తత్వంలో భాగమేను, నాతో పాటు నేనెంతో అవి అంత అనేటువంటి విషయం సాత్విక జ్ఞానంలో ఉంటుందబ్బా. నిజంగా చెప్పిందంతా కూడా భగవద్గీతలో మనకి భగవతత్వానికే భేదం లేదన్నప్పుడు మనకి మామూలు మనుషులకి అందరికీ భేదం ఉంటుందా? కాకపోతే మన సమస్య అంతా ఏంటి? నిజంగా భగవద్గీత చెప్పింది మనం ఏంటో మనం తెలుసుకోవాలి అని. మనమేంటో మనం తెలుసుకుంటే అంటే ఎప్పుడు తెలుసుకోగలుగుతాం మనమేంటో? మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు, బుద్ధికి వివేక వైరాగ్యాలు ఉన్నప్పుడు అప్పుడు అసలు సత్యం ఏంటి అసత్యం ఏంటి అని ఎంక్వైరీ చేస్తాం. మనకి తెల్లవారు లేచినప్పటి నుంచి మనకు అసలు ఒక 1 మినిట్ టైం లేదు కదా. పరుగులే పెరుగునప్పుడు నీకు నిశ్శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? నిశ్శబ్దం రానప్పుడు సత్యం అసత్యం గురించి ఎట్లా ఎంక్వైరీ చేస్తావు? ఎప్పుడైతే నువ్వు సత్యం అసత్యం ఎంక్వైరీ చేయవో నీకు తెల్లవారు లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయేడా అంతవరకు నీకు కనపడేది భేదమే కదా. ఇప్పుడు నీకు సత్వగుణంలో ఫస్ట్ బేసిక్ ఏంటి? నాకు పక్క వాళ్ళకి నాకు భగవతత్వానికి కూడా భేదం లేదు అనేటువంటి భావం మనకి 24 గంటలు ఉండగలగాలి. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నది ఏంటి? నిజంగా భగవతత్వంలో స్థితులైనటువంటి మనుషులు ఎవరైనా సరే, సాధకులు ఎవరైనా సరే పరమాత్మతత్వంలో అంతా భాగమే కదా అని సాత్విక జ్ఞానం తెలుసుకుంటుంది. అంటే ఏంటి? మళ్ళొక్కసారి చదువుతాం. వేరువేరుగా కనిపించే సమస్త ప్రాణుల యందును శాశ్వతుడైనటువంటి పరమాత్మయే విభాగరహితుడిగా సమభావంతో స్థితుడై ఉన్నట్లు జ్ఞాని అయినవాడు చూచును. అట్టి పురుషుడు జ్ఞానాన్ని సాత్విక జ్ఞానంగా తెలుసుకొనుము. అంటే ఏంటి? ఎవరైతే భేదం లేకుండా ఉంటారో వాళ్ళ దగ్గర ఉన్నది సత్వగుణ జ్ఞానం అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవచ్చు. రెండోది మళ్ళీ రజోగుణం చెప్తున్నాడు. సమస్త ప్రాణుల యందు నానా విధాలైనటువంటి వివిధ భావాలను వేరువేరుగా భావించి వారి జ్ఞానాన్ని రాజస్వనందురు. అంటే ఏంటి? అన్ని ప్రాణుల్లో ఉన్నవి 3 గుణాలే, సత్వగుణం, తమోగుణం, రజోగుణం. సత్వగుణం వాడేంటి? వాడి దగ్గర ఉన్నది నా దగ్గర ఉన్నది అంతా భగవతత్వ శక్తే కదా అని భావించుకుంటాడు. రజోగుణానికి ఏంటి? ఎంతసేపటికి ఏంటి? వేరు అంటే ఏంటి? తను ప్రూవ్ చేసుకోవటానికి 24 గంటలు ప్రయత్నం చేస్తూ ఉంటారు. తర్వాత ఏంటి? తను చేసేది కరెక్టు అని జస్టిఫికేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఎక్కడైతే నీకు భేదభావం ఉండి అప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు? ఆర్గ్యుమెంటేటివ్గా ఉంటారు. ప్రతిదీ ఏంటి? నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు తప్ప నువ్వు అడిగావు నేను చెప్పే లోపల నీకు అంత కోపం ఎందుకు వస్తుంది? మళ్ళీ భగవద్గీత అంటారు, మళ్ళీ ఆధ్యాత్మిక సాధన అంటారు. అంటే ఏంటి? అవతల వాళ్ళు నీకు నచ్చని పాయింట్ ఒక్కటి చెప్పితే ఒక్క సెకండ్ వినే ఓపిక ఉండదు. ఏం చెప్తున్నారు విన్న తర్వాత కాదండి అదైతే బాగుందని చెయ్యి, లేదా ఇదంతా బాగా చెయ్యరు. రజోగుణం కదా ఉన్నది మన దగ్గర. ఏ గుణం? మనకు సత్వగుణం ఎక్కడి నుంచి వస్తుంది? రజోగుణమే. ఎప్పుడు చూసినా పొట్లాటలు, ఘర్షణలు, తగాదలు ఇవన్నీ రజోగుణం. ఎందుకు? అవతల వాడు చెప్పింది అసలు వినడు కదా. వింటే కదా అవతల వాడు ఏం చెప్తున్నాడు, వాడి భావాలు ఏంది, పాపం వాడు ఏం చెప్పదలుచుకున్నాడు, అది చెప్పేది మనకు ఉపయోగమా కాదా అని ఒక్క సెకండ్ విన్నామంటే నీకు అర్థమైందంటే నువ్వు సత్వగుణానికి వస్తావు. అప్పుడు ఎంక్వైరీ కనీసం మొదలు పెడతావు. ఇప్పుడు నీకు అది ఉండదు రజోగుణంలో. సో ఇక్కడ ఏంది? వేరువేరుగా భావించు అంటే వివిధ భావాలను వేరువేరుగా భావించు వారి జ్ఞానం రాజసం అందరూ అంతే కదా. వాళ్ళు చేస్తున్నదే కరెక్ట్ అనుకుంటారు. అంటే వాళ్ళ భావాలే కరెక్ట్ అనుకుంటారు. ఇవన్నీ కదమ్మా, ఇవి మన భావాలు కాదమ్మా, శాస్త్రంలో చెప్పారన్నా కాదులే నీ సొంత భావాలు చెప్తున్నావు, అవన్నీ మాకు అవసరం లేదంటారు. అది రజోగుణం లక్షణం అబ్బా. ఇక్కడ ఎవరి తప్పు లేదు. మన నడిపిస్తున్నదే 3 గుణాలు. ఇక్కడ భగవద్గీతలో మనం నేర్చుకోవాల్సిందేంటి? నేను సత్వగుణంలో ఉన్నానా, రజోగుణంలో ఉన్నానా, తమో గుణంలో ఉన్నానా అని మనం గ్రహించుకోవాలి. ఇక్కడ రజోగుణం మళ్ళీ తమో గుణం గురించి చెప్తున్నాడు వినండి. ప్రకృతి కార్యమైన శరీరమునే సమస్తంగా భావించి తమోగుణంలో ఉన్నవాడికి శరీరం తప్ప ఇంకొకటి ఉంది, లోపల మనసు ఉంది, ఒక ప్రాణం ఉందనేటువంటి సెన్స్ కూడా ఉండదు, తెలియదు పాపం. దాని అందే ఆసక్తిని కలిగించినట్టుదియు, తాత్వికంగా అర్ధరహితమైనదియు, హేతుబద్ధం కానిదియు, తుచ్చమైనదియు ఒక విపరీత జ్ఞానాన్ని తామసం అందరు. అంటే మూర్ఘత్వం. అవతలోడు చెప్పినా వినిపించుకోరు. ఏంటి? అది తమో గుణంలో ఉన్న లక్షణం అన్నమాట. పాపం ఏదో సామెత ఉంది కదా మనకు, చేరి ఇసుకలో తైలం తీయవచ్చు,
చేరి కుందేటి కొమ్ములు మొలిపించవచ్చు, కానీ చేరి మూర్ఖ మనసు రంజించలేము అంటాడు. ఎందుకు? ఎప్పుడు ప్రతిదీ ఆపోజిట్గానే నెగిటివ్గానే ఆలోచిస్తుంటాడు. అవతల వాళ్ళు బాగున్నావా అన్నారనుకో, బాగుండవా, మీరే బాగుంటారా, మేము బాగుండాల్సిన అవసరం ఏం అడిగింది ఊ అను, లేదంటే ఐఎమ్ ద టాప్ ఆఫ్ ది వరల్డ్ అను. ఇంకా గొప్పగా చెప్పదలుచుకుంటే మీరే బాగుండాలా, మీరే సుఖంగా ఉండాలా, మీరే సంతోషంగా ఉండాలా, మేము ఉండకూడదా, ప్రపంచం అంతా సంతోషంగానే ఉంది, ఎక్కడా ఇక్కడ దుఃఖం లేదు, నువ్వు అనుకుంటున్నావు దుఃఖం. ఎవరు అనుకుంటారు దుఃఖం ఉండాలని? ఏ ఇంగిత జ్ఞానం ఉన్నవాడైనా అవతలవాడు దుఃఖంగా ఉండాలని అనుకుంటారా? ఇది లక్షణం ఎవరిది? తమోగుణ లక్షణం. ప్రతిదీ ఆపోజిట్గానే చూస్తారు. మళ్ళీ అక్కడ జాలి కూడా మనం పడకూడదు. ఎందుకు జాలి పడతాం? జాలి పడితే వాళ్ళు మనం వేరుగా అనిపిస్తాము. జాలి కాదు, అందరం భగవతత్వంలో భాగమే. కాకపోతే గ్రహించిన తర్వాత చిన్నగా రజోగుణంలోకి వచ్చి చిన్నగా సత్వగుణంలోకి వస్తారు. తమోగుణ లక్షణం ఏంటి? నేను శరీరం తప్ప ఇంకొకటి ఏమి కాదు. నన్ను అన్నారంటే నా శరీరాన్ని అన్నారు. నా శరీరం తినాలి, నా శరీరం కొనుక్కోవాలి, నా శరీరం సుఖపడుతుంది. ఇంతకంటే ఆలోచన తెలియదు. అదే ఆసక్తి, ఇంకోటి ఏమి ఉండదు. తర్వాత ఏంటి? అర్ధరహిత తుచ్చమైన విపరీత జ్ఞానం తమసు. అంటే ఏంటి? వాళ్ళు చెప్పే దాని లాజిక్కి పిసరంత కూడా సంబంధం ఉండదు. అంటే ఏంటి? అంతా వ్యతిరేకంగా ఉంటుంది భాష చూస్తే. అంతే కదా, ఇప్పుడు చెప్తున్నాను కదా, ఎప్పుడో ఇది బ్రహ్మానందం ఎప్పుడో నా చిన్నప్పుడు DD1 వస్తున్నప్పుడు చెప్తున్నాడు. అసలు నేను పిచ్చి నవ్వేశాను దానికి. బాగున్నా, ఏమి బాగున్నావా, మీరే బాగుంటారా, ఇట్లుంటాయి సంభాషణలు. తమోగుణం అబ్బా. అడిగింది మంచిగా, ఒకవేళ మంచిగా కూడా అవతల వాళ్ళు అడగలేరు, వాళ్ళు కావాలని కూడా అడిగారు, తప్పే ఉంది, ఉన్నదాన్నే కదా అడుగుతారు. ఎస్ అని ఒక మాట, లేదు ఓకే అని చెప్పు. దానికంత ఘర్షణ పెట్టుకోవాల్సిన అవసరం లేదుగా. దానివల్ల ఏమవుతుంది? పాపం ఎనర్జీ లాస్ అవుతుంది. అందుకని తమోగుణం వాడికి ఏం మాట్లాడతాడో తెలీదు, ఏం తింటారో తెలీదు, భవిష్యత్తులో దీనివల్ల నా సమస్య రాబోతుంది అనేటువంటి ఆలోచన కూడా ఉండదబ్బా. సత్వగుణం వాళ్ళు అలా ఉండరు. ఎప్పుడైతే శాంతిగా ఉంటాడో ఏం తినచ్చు, ఏం మాట్లాడచ్చు, ఎవరితో ఏం సమస్య రాబోతుంది, అమ్మో వీడు రజోగుణం వాడు కదా, వీడితో జాగ్రత్తగా ఉండాలి, అమ్మో వీడు తమోగుణం వాడు కదా, ఏదో నవ్వేసి కాస్త పొగిడేసి వెళ్ళిపోతే సరిపోతుంది. అందుకే నేను పిల్లలకి చెప్తూ ఉండేదాన్ని, మనం ఇప్పుడు ఈ రజోగుణం వాడికి ఆశ ఉంటుంది, హ్యాపీగా వాడికి కావాల్సినవన్నీ ఇచ్చిపడి ఏం కొంపలంటుకో సంతోషపడిపోతాడు. అట్లాగే తమోగుణం వాడికి ఏం మూర్ఘత్వం కదా, తెలిచావదు కదా. మనం వాడిని పొగిడినా నిజంగా గొప్పగా పొగిడామని అనుకుంటారు. పాపం వాళ్ళకంత తెలియలేదు కాబట్టి. అందుకని 4 పొగడతలు చెప్పేస్తే వాళ్ళతో పని అయిపోతుంది. అట్లాగే సత్వగుణం వాడు ఉంటాడు, వాడు మేధావి. అక్కడికి వెళ్ళి నువ్వు ఈ పిచ్చి వేషాలని తోకలు తిప్పితే, అందుకే ఇప్పుడు మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాడీలు చెప్పడం, కంప్లైంట్లు ఇవ్వడం అలా చేస్తే వాళ్ళు ఎంటర్టైన్ చేయరు, వాళ్ళు గ్రహిస్తారు వీడేదో పనుండి వచ్చాడు నాతోటి అని. అందుకని మేధావి దగ్గర, జ్ఞాని దగ్గర ఎప్పుడు మనం సత్యంతో వెళ్ళాలి. ఇదిగోనయ్యా నా దగ్గర ఈ పొరపాటు జరిగింది, ఇంకెప్పుడు నేను ఇలా రానివ్వను, ఈ సర్కమ్స్టెన్సెస్లో జరిగింది అంటే కన్సిడర్ చేస్తాడు. అంటే ఏంటి? మనం ఈ ప్రపంచంలో బతకాలి అంటే 4 రకాల మనుషులతోటి మనం ఎలా డీల్ చేసుకోవాలో మనకి తెలియాలి. అదే లౌక్యం అంటాడు, అదే జ్ఞానం అంటాడు. ఎందుకు? అల్టిమేట్ ఏంది? మన మనశ్శాంతి, మనం హ్యాపీగా ఉండాలి. అంతే కదా, నువ్వు మనశ్శాంతిగా ఉండి హ్యాపీగా ఉన్నప్పుడే నీ ద్వారా గొప్ప పనులు అయిపోతాయి, నీ ప్రాణశక్తి పెరుగుతుంది, నీ ఆరోగ్యం బాగుంటుంది. ముందు దేవుడు ఉన్నాడా లేడనేటువంటి విషయాన్ని భగవద్గీతలో కూడా పెద్దగా ఏం చెప్పలే. ముందు నీలో ఉన్నటువంటి శక్తిని, నీ పొటెన్షియాలిటీని గుర్తించు, దానికి అనుగుణంగా పనిచేయి. నువ్వే శక్తివంతురాలివి, నువ్వు తప్ప ఇంకోటి ఎవరు లేరు ఇక్కడ, నువ్వే సెంటర్. నీ సెంటర్ ఏది చూస్తే అది, ఏది మాట్లాడితే అది. అందుకని చూసేదంతా ఏంటి? ఇదంతా నాదేనని చూడు, భగవతత్వం అనే చూడు, అప్పుడు నువ్వు కంఫర్టబుల్గా ఉంటావని చెప్పింది. రేపు కంటిన్యూ చేద్దాం. ఇంకా చాలా ఉన్నాయి. మొత్తం చెప్పిందంతా సత్వతమో రజోగుణాల వాళ్ళు ఎలా జ్ఞానం ఉంటుంది, ఎలా కర్మ ఉంటుంది, ఎలా త్యాగం చేస్తారు అని ఈ చాప్టర్ అంతా చెప్పడం జరిగింది. చూద్దాం భగవంతుడి దయ.